ప్రపంచానికి నడక నేర్పించామని యునైటెడ్ కింగ్డమ్ గొప్పలు పోతుంది. విజ్ఞాన వెలుగులు ప్రసరింపజేశామని డప్పు కొట్టుకుంటుంది. కానీ దీని మాటున వారి క్రూరమైన చర్యలు, దారుణమైన దోపిడీని మాత్రం చెప్పుకోవడం లేదు. బ్రిటిషర్లు ఏ దేశంలోకి అడుగుపెట్టినా అక్కడి సంపద మాయమవుతుంది. అది లండన్లో కనిపిస్తుంది. 200 శతాబ్దాలుగా ప్రపంచాన్ని బ్రిటన్ దోచేసింది. ఆయా దేశాలను దోచుకోవడం వేరు, కానీ ఇప్పుడు సొంత దేశంలోనూ బ్రిటిషర్లు ఈ దోపిడీలను వదలడం లేదు. ప్రత్యేకించి సెల్ ఫోన్లు ఎక్కువగా బ్రిటన్ గుండెకాయ లండన్లో చోరీకి గురవుతున్నాయి. లండన్లో సెల్ చోరీల సీక్రెట్ ఏంటి? బ్రిటిషర్లు తమ చోరకలను ఎందుకు మర్చిపోలేకపోతున్నారు? ప్రపంచాన్ని బ్రిటన్ ఎలా దోచేసింది? వాచ్ స్టోరీ. బ్రిటిషర్లు తమ దోపిడీ విధానం మర్చిపోలేదా? లండన్లో సెల్ ఫోన్లను కొట్టేస్తున్నది ఎవరు? దొంగలను అడ్డుకోవడం బ్రిటన్కు అసాధ్యమా? మీరు లండన్కు వెళ్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్తే తప్పకుండా తీసుకెళ్లే వస్తువేదో తెలుసా? మొబైల్. ఇది లేకపోతే ప్రపంచం ఏమైపోయిందోనని ఆందోళన కలుగుతుంది. ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయో, ఎన్ని వాట్సాప్ మెసేజ్లు మిస్ అయ్యామో అని టెన్షన్ పడతాం. ఇప్పుడు మొబైల్ మన శరీరంలో ఓ పార్టుగా మారిందంటే ఆశ్చర్యం కలగక మానదు. అంతలా మొబైల్ ఫోన్లకు మనం అతుక్కుపోయి అలవాటు పడ్డాం. అయితే లండన్కు వెళితే మాత్రం మీ ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ ఫోన్ మాయమవడం ఖాయం. వాస్తవానికి ఫోన్ దానంతటదే ఏమాత్రం మాయం కాదు. కానీ అక్కడున్న చోర శిఖామణులు తమకు అబ్బిన చోరకళను ప్రదర్శిస్తారు. బ్రిటన్ రాజధాని లండన్లో ఇప్పుడు సెల్ ఫోన్ల చోరీ కేసులు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది ఫిబ్రవరి నాటికి 70,000కి పైగా ఫోన్లు చోరీకి గురయ్యాయి. గత 12 నెలలతో పోలిస్తే సెల్ ఫోన్ చోరీలు 25% పెరిగినట్టు తెలుస్తోంది. ఈ చోరీలకు కారణం చైనానే అని కొందరు వాదిస్తున్నారు. లండన్లో సెల్ ఫోన్ చోరీలకు చైనాకు లింక్ ఏమిటి అంటే, చైనీస్ తయారీ ఎలక్ట్రిక్ బైకులు బ్రిటన్లో అగ్గువకే దొరుకుతున్నాయి. ఆ బైకుల మీద వెళుతూ మొబైల్ స్నాచింగ్కు కొందరు దుండగులు పాల్పడుతున్నారు. ఇప్పుడు బ్రిటన్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ దొంగతనాల వీడియోలే వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా లండన్లోని భారీగా సెల్ ఫోన్ కేసులు నమోదవుతున్నాయి. దశాబ్దాల పాటు ప్రపంచానికి ప్రధాన గమ్యస్థలమైన ఇంగ్లాండ్ ఇప్పుడు సెల్ ఫోన్ చోరీలతో విలవిలలాడుతోంది. మొబైల్ ఫోన్ కనిపిస్తే చాలు అక్కడి చోరుల చేతులు ఆగడం లేదట. కన్ను మూసి తెరిచేలోగా తమ చేతి లాఘవాన్ని ప్రదర్శించి మొబైల్ ఫోన్తో మాయమవుతారు. అంతర్జాతీయ సందర్శకులు, వ్యాపారవేత్తలు, స్థానికులనే తేడాను ఈ దొంగలు చూపించడం లేదు. ఏమాత్రం అప్రమత్తంగా ఉండకపోతే మొబైల్ దొంగల పంట పండినట్టే. ప్రధానంగా బిజీగా ఉండే వీధుల్ని దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ చోరీలు అడ్డుకోవడం లండన్ పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ఇక బ్రిటన్ రాజధానిలో ఏటా 80,000కు పైగా దోపిడీ కేసులు నమోదవుతున్నాయి. 2024 సెప్టెంబర్ నాటికి ఆ దేశంలో 82,347 కేసులు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 4% దోపిడీలు పెరిగాయన్నమాట. అంతకుముందు ఏడాది 81,019 దోపిడీ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఏకంగా లండన్లో 83,000 ఫోన్లు తస్కరణకు గురయ్యాయి. అంటే నిత్యం సగటున 225 ఫోన్లు దొంగతనమవుతున్నాయన్నమాట. ఒక దొంగ ఒకరోజు ఉదయం 12 సెల్ ఫోన్లను చోరీ చేశాడట. అతడి చోర నైపుణ్యం చూసి పోలీసులే విస్తుపోయారు. ఇక చోరీకి గురైన ఫోన్ల వ్యాపారం చూస్తే ముక్కున వేలేసుకోవడం మనవంతవుతుంది. ఎందుకంటే ఈ ఫోన్ల వ్యాపారం ఏటా 450 కోట్ల రూపాయల మేరకు జరుగుతున్నది. లండన్లోని ఈ ఫోన్ల చోరీల సంగతి తెలిస్తే ఆ నగరానికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితిలో నెలకొన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ సెల్ ఫోన్ దొంగల కారణంగా చారిత్రాత్మక లండన్ ప్రతిష్ట దెబ్బతింటోందని అధికారులు గుర్తించారు. దొంగల్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత నెలలో ఒక వారం పాటు పోలీసులు మెరుపుదాడులు చేశారు. సుమారు 230 మంది దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1000కి పైగా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లండన్కు చెందిన సోనీ స్ట్రింగర్ అనే దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఒకరోజు ఏకంగా 24 ఫోన్లు దొంగిలించాడట. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మొబైల్ ఫోన్ల చోరీని అడ్డుకోవడం సాధ్యం కావడం లేదు. దీంతో బ్రిటన్ హోంశాఖ మంత్రి కూపర్ మొబైల్ కంపెనీల్ని ఆశ్రయించాడు.
ప్రధానంగా యాపిల్, శాంసంగ్, గూగుల్ వంటి సంస్థలు భద్రతా ఫీచర్లను పెంచాలని విన్నవించారు. నిజానికి ఈ దొంగతనాలు, దోపిడీలు బ్రిటన్కు కొత్తేమీ కాదు. నిన్న మొన్నటి వరకు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో ఉన్న బ్రిటన్ని భారత్ వెనక్కి నెట్టేసింది. సంపదలో పడిపోవడమే కాదు, ఆ దేశంలో పేదరికం కూడా భారీగానే పెరుగుతోంది. బ్రిటన్ జనాభాలో 18% మంది పేదలున్నారు. 2024 లెక్కల ప్రకారం బ్రిటన్లో 1,60,00,000 మంది పేదలు ఉన్నారు. పేదరికం పెరుగుతున్న కొద్దీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దీంతో బ్రిటిషర్లు దోపిడీల దిశగా అడుగులేస్తున్నారు. వాస్తవానికి దోపిడీ అనేది బ్రిటిషర్ల రక్తంలోనే ఉంది. ఒకప్పుడు బ్రిటన్కు రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరుండేది. ప్రపంచ దేశాలను ఆక్రమించుకుని ఆంగ్లేయులు తమ గుప్పెట్లో పెట్టేసుకున్నారు. వ్యాపారం పేరిట ఆయా దేశాల్లో అడుగుపెట్టి ఆ తర్వాత దేశాలనే ఆక్రమించుకున్నారు. ఆయా దేశాల ప్రజల్ని బానిసలుగా చేసుకున్నారు. ఆ తర్వాత అత్యంత క్రూరమైన చట్టాలతో పాలించారు. రెండో ప్రపంచ యుద్ధం వరకు బ్రిటిషర్లు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వినాశనమే. చాలా దేశాల్లోని సంపదను బ్రిటిషర్లు కొల్లగొట్టేశారు. భారత్తో సహా చాలా దేశాల్లో విజ్ఞానాన్ని, కళాఖండాలను, ఖనిజ సంపదను కొల్లగొట్టి లండన్కు తరలించుకుపోయారు. బ్రిటిషర్ల దోపిడీ గురించి రాస్తే 1000 పుస్తకాలవుతాయేమో. ఈ దోపిడీతనం బ్రిటిషర్లకు జన్మతః అబ్బిన విద్య అన్నమాట. అందుకే ఇప్పటికీ ఈ చోరకళను బ్రిటిషర్లు వదలడం లేదు. నిజానికి ప్రపంచాన్ని శాసించిన ఆంగ్లేయుల తలరాత రెండో ప్రపంచ యుద్ధంతో మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధంలో చిన్న దేశమైన జపాన్ దాడితో సువిశాల సామ్రాజ్యమైన గ్రేట్ బ్రిటన్ విలవిల వణికిపోయింది. కాపాడమంటూ సోవియట్ రష్యా, అమెరికా, చైనా దేశాల కాళ్లు పట్టుకుంది. ఈ యుద్ధంలో జపాన్ ఓడిపోయినా బ్రిటన్కు మాత్రం ఆర్థికంగా వెలకట్టలేనంత నష్టం వాటిల్లింది. ప్రపంచ దేశాలను దోచుకుని దాచుకున్న సంపద ఆవిరైంది. అదే సమయంలో భారత్తో సహా చాలా దేశాలు బ్రిటిషర్లపై తిరగబడ్డాయి. స్వాతంత్ర్య పోరాటంలో ఆంగ్లేయుల్ని తరిమికొట్టాయి. ఆయా దేశాల్లో ఉద్యమాల కారణంగా బ్రిటిషర్లు బిచణ సర్దేశారు. లేదంటే ఆయా దేశాలను దోపిడీతో సర్వనాశనం చేసేవారు. ఆ తర్వాత కూడా ఈ దోపిడీని బ్రిటిషర్లు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు లండన్లో అదే చొరకలను బ్రిటిషర్లు ప్రదర్శిస్తున్నారు. బ్రిటిషర్ల జీన్స్లోనే ఉన్న దోపిడీ అనేది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మాత్రం ఈ సెల్ఫోన్ చోరీలకు బ్రిటన్ అడ్డుకట్ట వేయగలదా అన్నదే అసలు చర్చ.